నమస్తే, వెల్కమ్ టు సత్యాగ్రహి. నేను రేఖ. విద్యుత్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి, రాష్ట్ర ఆర్థిక రంగానికి వెన్నెముక లాంటిది. అలాంటి విద్యుత్ రంగం చుట్టూ అనేక ప్రశ్నలు, వివాదాలు ఉంటున్నాయి. సో ఈ అంశాలన్నింటి గురించి వివరించడానికి మనతో పాటు విద్యుత్ రంగ నిపుణులు తులజారాం సింగ్ ఠాకూర్ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. సార్, అసలు రాష్ట్రంలో విద్యుత్ రంగ పరిస్థితి ఏ విధంగా ఉంది? విద్యుత్ రంగం గురించి మాట్లాడుకోవడానికంటే ముందు ఒక అంశం నేను ప్రధానంగా చెప్పదలుచుకున్నాను. చెప్పండి. తెలంగాణ ప్రజానికానికి, ప్రత్యేకించి తెలంగాణ రైతులకు విద్యుత్ అనేది ఒక అవసరం కాదు, జీవన్మరణ సమస్య. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం లోపల వ్యవసాయము కేవలము బోర్లు, పంపు సెట్ల మీద ఆధారపడి జరుగుతూ ఉంటుంది. ఈ మధ్యన వచ్చిన కాళేశ్వరము లాంటి ప్రాజెక్టులను మినహాయిస్తే తెలంగాణ రాష్ట్రము ఆవిర్భావానికంటే ముందు తెలంగాణ లోపల సుమారు 20 లక్షల వ్యవసాయ పంప్ సెట్లు ఉండేవి. 20 లక్షల వ్యవసాయ పంప్ సెట్లు కింద వ్యవసాయం చేసుకోవడానికి రైతులు పడినటువంటి కష్టాలు, బాధలు, కన్నీళ్ళు, ప్రమాదాలు చెప్పనలవి కాదనమాట. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు తెలంగాణ రాష్ట్రంలోని రైతాంగానికి కేవలము 6 నుంచి 7 గంటలు కరెంట్ ఉండేది. పగలు 3 గంటలు, రాత్రి 3 గంటలు. పగలు 3 గంటలు కరెంట్ ఇచ్చిన తర్వాత రాత్రి 12 తర్వాత 3 గంటలు కరెంట్ ఇచ్చేవాళ్ళు. ఈ పగలు 3 గంటలు ఇచ్చిన కరెంటు ఇస్తున్న సందర్భం లోపల ఏదైనా ట్రిప్ అయ్యి, ఇంటరప్షన్ వచ్చి, బ్రేక్ డౌన్ అయ్యి, లేక ఇంకెక్కడన్నా ఏదన్నా ఓ చెట్టు కొమ్మ పడో, లేకపోతే వాతావరణం అనుకూలించకనో బ్రేక్ డౌన్ అయ్యి ఒక గంట అంతరాయం ఏర్పడితే ఆ గంటను కూడా కాంపెన్సేట్ చేసేవాళ్ళు కాదు. పగలు 3 గంటలు, రాత్రి 3 గంటలు. రాత్రి 12 గంటల తర్వాత 3 గంటలు కరెంట్ ఇవ్వడంతో రైతులందరూ కూడా అర్ధరాత్రి పొలాల కాడికి పోయి మోటార్లు ఆన్ చేసుకునేది. ఆ మోటార్లు ఆన్ చేసుకునే క్రమంలో కరెంటు ఎప్పుడు అందుబాటులో లేదు, ఒక ప్రత్యేకించి ఒక స్పెసిఫిక్ టైంలోనే అందుబాటులో ఉంది కాబట్టి అందరు ఆటోమేటిక్ స్టార్టర్లు యూజ్ చేసేవాళ్ళు. ఆటోమేటిక్ స్టార్టర్లు యూజ్ చేస్తే ఏమవుతుంది, ఒకటేసారి అన్ని మోటార్లు ఆన్ అయిపోతాయి. ఆన్ కాగానే గ్రాఫ్ పెరిగిపోతుంది. హై స్టార్టింగ్ టార్క్ తోని హై కరెంటే తీసుకుంటాయి. ట్రాన్స్ఫార్మర్ల దగ్గర ఫ్యూజులు పోతాయి. ట్రాన్స్ఫార్మర్ల దగ్గర ఫ్యూజ్ పోయినప్పుడు అర్ధరాత్రి తర్వాత సంబంధించినటువంటి క్షేత్రస్థాయి సిబ్బంది, లైన్మెన్, హెల్పరు ఎవరు అందుబాటులో ఉండరు. వీళ్ళు సొంతంగా వెళ్ళి పంట ఎండిపోతుంది కాబట్టి సొంతంగా వెళ్ళి ఫ్యూజ్ మార్చుకునే. ఆ క్రమం లోపల వందలాది మంది రైతులు కావచ్చు, రైతు కూలీలు కావచ్చు, ఊర్లలో ప్రైవేట్గా పుట్టకుట్టి కోసం పనిచేసుకునే ఎలక్ట్రీషియన్లు వందలాది మంది చనిపోవడం జరిగింది. ఇది నిత్యకృతం. అప్పుడు విపరీతంగా రైతులు కూడా, నిజం చెప్పాలంటే రైతులకు విద్యుత్ శాఖకు మధ్యన ఎప్పుడు ఒక గంభీరమైన యుద్ధ వాతావరణం ఉండేది. చనిపోయినప్పుడు ఆ శవాలను తీసుకొని రావడము, సబ్స్టేషన్ల ముందు పెట్టడము, రాస్తారోకో చేయడము, ధర్నాలు చేయడము, కరెంటు సరిగ్గా కనబడేది లైన్మెన్లు, ఏఈలు, సిబ్బందే కదా. ఆ రియాక్షన్ అంతా మా మీద ఉండేది, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అఫీషియల్స్ మీద, స్టాఫ్ మీద, మా వర్కర్స్ మీద ఉండేదన్నమాట. అటువంటి పరిస్థితులు పోతే ఇంకా డొమెస్టిక్ పగటిపూట కరెంట్ లేదు గ్రామాలల్లో. ఎవరన్నా పెళ్ళిళ్ళు చేసుకోవాలన్నా కూడా పగటిపూట కరెంట్ ఉండేది కాదు, లైటింగ్ లోడ్ ఇచ్చేది కాదు. జనరేటర్లు వేరే ఆల్టర్నేట్ అరేంజ్మెంట్ చేసుకోవాల్సింది. రాత్రిపూట కూడా ఇంటరప్షన్స్ ఉండేవి బాగా. వేసవికాలం వచ్చిందంటే పట్టణాలల్లో, నగరాలల్లో, హైదరాబాద్లో 2 గంటల పవర్ కట్టు, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లలో 4 అవర్స్ కరెంట్ కట్టు, మండల్ హెడ్ క్వార్టర్స్లలో 6 అవర్స్ కరెంట్ కట్టు, పవర్ కట్టు. అదే రకంగా ఇండస్ట్రీస్కు మరి ఘోరంగా ఉండేది పరిస్థితి. వారంలో 2 రోజులు పవర్ హాలిడే ఇచ్చేవాళ్ళు. వారంలో 2 రోజులు పవర్ హాలిడే ఇచ్చేవాళ్ళు. ఆ వారంలో 2 రోజులు పవర్ హాలిడే ఇస్తే ఆ ఇండస్ట్రియల్ ప్రెమిసెస్ లోపల ఉండే వర్కర్స్కు కానీ మంచినీటికి, స్నానాలకు దానికి ఇబ్బంది అయితే వాళ్ళు 3 ఫేస్ 1 అవర్, హాఫ్ అన్ అవర్ ఇవ్వమని రిక్వెస్ట్ చేసేది డిపార్ట్మెంట్ వాళ్ళు. అటువంటి దుర్భరమైన పరిస్థితులు అనమాట. ఆ పరిస్థితుల నుంచి అసలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికంటే ముందు అప్పుడు ముఖ్యమంత్రి భయపెట్టించింది కూడా అదే విషయం మీద. తెలంగాణ సెపరేట్ అయితే మీ దగ్గర విద్యుత్ అందుబాటులో లేదు, విద్యుత్ మీకు పెద్ద సమస్య అయిపోతుంది, తెలంగాణ అంతా చీకటిమయం అయిపోతుంది అని చెప్పి అప్పటి ముఖ్యమంత్రి కూడా మనల్ని భయపెట్టడం జరిగింది. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ విద్యుత్ కష్టాల నుంచి, ఈ కరెంట్ కష్టాల నుంచి బయటపడతామా లేదా అనేది అప్పుడు అందరికీ ఒక సందేహంగానే ఉండేదన్నమాట. అదొక డౌట్ఫుల్ సబ్జెక్ట్ అనమాట. ఎందుకంటే అప్పటికి ఎక్కడ చూసినా కూడా పవర్ కట్సే కదా. అయితే ఆ సిచ్యువేషన్ నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అప్పటి ప్రభుత్వం చేసిన గొప్ప పని అది. మనం
అంగీకరించకపోయినా, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అది ఒక చారిత్రక వాస్తవం, అది ఎవరు అవునన్నా హిస్టారికల్ కాదన్నా ఫ్యాక్టర్. నిజం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉమ్, ఈ పవర్ సెక్టార్ మీద అప్పటి ప్రభుత్వం మేజర్గా ఫోకస్ చేసి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే అప్పుడు నాగార్జున సాగర్ దగ్గర ఒక మేధోమథనం అనే ఒక సదస్సు జరిగింది. ఉమ్, అప్పటి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు అన్ని డిపార్ట్మెంట్స్, అంటే పంచాయత్ రాజ్ కావచ్చు, ఇరిగేషన్, ఎలక్ట్రిసిటీ, మళ్ళీ అంటే అగ్రికల్చర్, ఇట్లా అన్ని డిపార్ట్మెంట్లో ఉన్న నిపుణులు అందరితోని ఒక మేధోమథన సదస్సు చేశారనమాట. ఆ సదస్సు లోపల ఏం చేశారంటే, ఏ డిపార్ట్మెంట్ తెలంగాణ వచ్చిన తర్వాత, రాష్ట్రం ఏర్పడిన తర్వాత మనము తెలంగాణను ఏ రకంగా పునరుద్ధరించుకోవాలి, ఏ రకంగా మనం తెలంగాణను గొప్పగా మలుచుకోవాలనే విషయం లోపల అన్ని డిపార్ట్మెంట్ల నిపుణులతోని చర్చలు జరిపి మేధోమథనం చేసి దానికి సంబంధించినటువంటి ప్రణాళికలను రచించుకోవడం జరిగింది. ఉమ్, ఈ సందర్భంగా ఇంకొక విషయం కూడా మీకు చెప్పండి. చెప్తాను. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మంచిర్యాల సమీపం లోపల ఒకటి ఈహెచ్టి, అంటే ఈహెచ్టి అంటే ఎక్స్ట్రా హై టెన్షన్ ఉమ్, టవర్ లైన్ అంటాం కదా, పెద్ద పెద్ద టవర్ లైన్స్ ఉంటాయి. అటువంటిది ఒక టవర్ పెద్ద వరదలు తుఫాన్ వచ్చి కూలిపోయింది. ఉమ్, ఒక టవర్ కూలిపోతే, ఈహెచ్టి టవర్ కూలిపోతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఉమ్, 15 days చీకట్లో ఉన్నది, కరెంట్ లేకుండా. ఓకే. అంటే అప్పుడు ఎటువంటి ఆల్టర్నేట్ సోర్సెస్ కూడా లేవు. ఒక సబ్స్టేషన్ ఉందంటే ఆ సబ్స్టేషన్కి ఒక 2-3 సోర్సెస్ పెట్టుకుంటాం అనమాట మనం. ఒక సోర్స్ ఏమన్నా బ్రేక్ డౌన్ అయ్యింది, లేకపోతే ఇంటరప్షన్ వచ్చిందంటే ఇమీడియట్గా ఇంకో ఆల్టర్నేట్ సోర్స్కి వెళ్ళిపోవడానికి. ఈవెన్ మనం 33 kV లెవెల్లో కూడా, వోల్టేజ్ లెవెల్లో కూడా ఆల్టర్నేట్ సోర్సెస్ పెట్టుకుంటాం. అటువంటిది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు ఒక ఈహెచ్టి టవర్ పడిపోతే ఒక జిల్లా మొత్తం, అంటే ఒక జిల్లాని మొత్తం అంధకారంలో ఉండేది. ఆల్టర్నేట్ సొల్యూషన్ లేదు, లేదు. అప్పుడు అంత నిర్లక్ష్యానికి గురి కాబడ్డది విద్యుత్ రంగం. అప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అప్పటి ముఖ్యమంత్రి గారు, అప్పటి ప్రభుత్వము విపరీతమైన పెట్టుబడులను పెట్టి, నిధులను కేటాయించి తెలంగాణ లోపల ఉన్నటువంటి సబ్స్టేషన్లు, నెట్వర్క్ను బ్రహ్మాండంగా ఇంప్రూవ్మెంట్ చేసుకోవడం జరిగింది. అంటే దీని లోపల ఏముంటుందంటే, ఎలక్ట్రిసిటీ లోపల 3 విభాగాలు మెయిన్గా ఉంటాయి. ఓకే. ఒకటి జనరేషన్, ఉత్పత్తి, 2 ట్రాన్స్మిషన్, 3 డిస్కమ్స్, డిస్ట్రిబ్యూషన్. జనరేషన్, ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్ 3 విభాగాలు ఉంటాయి. జనరేషన్ పోర్షన్ ఏమో ఉత్పత్తి చేయడం, థర్మల్ కావచ్చు, లేకపోతే హైడల్ జనరేషన్ జనరేటింగ్ స్టేషన్స్, సోలార్ జనరేటింగ్ స్టేషన్స్, విండ్ జనరేటింగ్, ఇవన్నీ కూడా ఉత్పత్తి కేంద్రాల కిందకి వస్తాయి. ఇవన్నీ కూడా విద్యుత్తును ఉత్పత్తి చేస్తాయి. ఈ ఉత్పత్తి అయిన విద్యుత్తును ప్రత్యేకించి థర్మల్, హైడల్ రంగాల లోపల ఉత్పత్తి అయినటువంటి విద్యుత్తును ఈ ఈహెచ్టి లైన్స్ ద్వారా ఈహెచ్టి సబ్స్టేషన్స్కి తీసుకొస్తాం. ఇది ట్రాన్స్కో ఆధ్వర్యం లోపల ఉంటాయి. ఈహెచ్టి 132 kV సబ్స్టేషన్ నుంచి 33 kV లైన్ ద్వారా తీసుకొని వచ్చి ఈ డిస్కామ్స్ పోర్షన్ అక్కడ మొదలవుతుంది అనమాట. ట్రాన్స్కో పరిధి ఇంతవరకే. ఉత్పత్తి అయిన విద్యుత్తును ఈ డిస్కామ్స్ పరిధి వరకు తీసుకురావడం ట్రాన్స్కో బిజినెస్. ఇక్కడ వచ్చినటువంటి విద్యుత్తును, ఈ 33 kV వోల్టేజ్ లెవెల్లో వచ్చినటువంటి విద్యుత్తును 11 kVకి కన్వర్ట్ చేసి, స్టెప్ డౌన్ చేసి, దాన్ని తీసుకొని వచ్చి గ్రామాల లోపల కానీ, మన పట్టణాలలో, బస్తీలలో ఉన్న ట్రాన్స్ఫార్మర్స్ ఉంటాయి కదా, ఆ ట్రాన్స్ఫార్మర్స్కి 11 kV ఇచ్చి దాన్ని అవుట్పుట్ ఎల్టీ తీసుకొని మనం డిస్ట్రిబ్యూట్ చేస్తాం అన్నమాట. ఇది 3 విభాగాలు. ఈ 3 విభాగాలు కూడా పర్ఫెక్ట్గా ఉండాలి. ఉన్నప్పుడే మనకు కరెంట్ కోతలు ఉండే, సఫిషియెంట్ కరెంట్ ఉంటుంది అనమాట. ఈ 3 విభాగాల లోపల కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు మన దగ్గర అధ్వానమైన పరిస్థితులు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడంగానే అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఏం చేసిండు, ఆ 7 మండలాలు తీసేసుకున్నాడు. దాంతోపాటు సీలేరు వెళ్ళిపోయింది. కృష్ణపట్నం లోపల మన తెలంగాణ వాటా ఇవ్వమని చెప్పారు వాళ్ళు. అప్పుడు ఆ పీపీఎల్ అన్ని క్యాన్సిల్ చేసుకున్నాడు ఆయన, తెలంగాణను ఇబ్బంది పెట్టాలి కరెంట్ రంగం లోపల అని చెప్పి. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు మన దగ్గర ఉన్నటువంటి విద్యుత్ డిమాండ్, కరెంట్ డిమాండ్ ఎంత అంటే 7,778 మెగావాట్లు ఉత్పత్తి. మనకు మ్యాక్సిమం డిమాండ్ 6,600 మెగావాట్లు మ్యాక్సిమం డిమాండ్ ఉన్నది. అయితే మ్యాక్సిమం డిమాండ్ ఏంది, ఇన్ని పవర్ కట్స్ పెట్టంగా అంతే ఉందన్నమాట. అప్పటికి మనం కనీసము వ్యవసాయ రంగానికి, లేకపోతే మిగతా రంగాలకు కరెంటు కోతలు లేకుండా కరెంట్ ఇవ్వాలంటే కనీసం 10,000 మెగావాట్ల డిమాండ్ ఉండేది. కాకపోతే ఉత్పత్తి లేదు కాబట్టి ఉత్పత్తి కంటే కూడా ఒక 3,000 మెగావాట్లు డిమాండ్ తక్కువ ఉంది మన దగ్గర. అటువంటి సందర్భం. ఇంకోటి ఏంటంటే, ఈ 400 kV సబ్స్టేషన్స్ మొత్తం తెలంగాణ మొత్తంలో కేవలం 6 400 kV సబ్స్టేషన్స్ ఉండేవి. కేవలం 6 400 kV సబ్స్టేషన్స్. డైలీ పవర్ కన్జంప్షన్ ఇన్ తెలంగాణ స్టేట్ వాస్ 124 million units. అయితే ఈరోజు పరిస్థితి ఏంటంటే, మన దగ్గర ఉత్పత్తి సామర్థ్యము 24,000 మెగావాట్లు, 24,000 మెగావాట్స్. ఎట్ ద సేమ్ టైం డిమాండ్ ఈరోజు
18,500 మెగావాట్ల డిమాండ్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత. ఆ రోజు 124 మిలియన్ యూనిట్లు పర్ డే కన్జంప్షన్ ఉంటే ఈరోజు 300 మిలియన్ యూనిట్లు పర్ డే కన్జంప్షన్, పవర్ కన్జంప్షన్ ఈరోజు. ఆ రోజు కేవలం 6 400 కేవీ సబ్స్టేషన్స్ ఉంటే మన దగ్గర ఈరోజు 30 400 కేవీ సబ్స్టేషన్స్ ఉన్నాయి. అదే ముందు చూపు ముందు ప్రణాళికతోని ఇవన్నీ సాధ్యమైంది. అదే రకంగా 220 కేవీ సబ్స్టేషన్స్ 220 కేవీ సబ్స్టేషన్స్ 220 కేవీ సబ్స్టేషన్స్ 51 ఉంటే 103 ఈరోజు ఉన్నాయి. అదే రకంగా 130 కేవీ సబ్స్టేషన్ ఉంటే ఈరోజు 251 132 కేవీ సబ్స్టేషన్స్ ఉన్నాయి. అంటే ఇవి ట్రాన్స్కో జెన్కో లోపల ఇవి ఇంప్రూవ్మెంట్స్. అదే రకంగా 33/11 కేవీ సబ్స్టేషన్స్ డిస్కమ్ పరిధి లోపలికి వస్తాయి. కేవలం 2138 సబ్స్టేషన్స్ ఉంటే 3300 సబ్స్టేషన్స్ అయినాయి అనమాట. మోర్ దెన్ 1000 సబ్స్టేషన్స్. విద్యుత్ రంగంలో భారీ సంస్కరణలు జరిగాయి. అంటే ఓ రకంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ఒక 5-10 సంవత్సరాలకు సరిపోను డెవలప్ చేసుకోవడం జరిగింది అనమాట. రాబోయే రోజులలో డిమాండ్ను ఉంచుకొని ర్యాపిడ్గా డిమాండ్ కూడా పెరిగింది కదా. అప్పుడు వచ్చినటువంటి ఇండస్ట్రియలైజేషన్ కావచ్చు, లేకపోతే మనకు సాఫ్ట్వేర్ ఇండస్ట్రియల్ డెవలప్మెంటు, ఈ కమర్షియల్ డెవలప్మెంటు, ఇవన్నిటి కారణంగా మనకు డిమాండ్ కూడా బాగా పెరిగింది అనమాట. డిటిఆర్స్ అంటే డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్, మనం వీధులలో కావచ్చు, అగ్రికల్చర్ దగ్గర చిన్న చిన్న ట్రాన్స్ఫార్మర్స్ ఉంటాయి కదా, ఆ ట్రాన్స్ఫార్మర్స్ 4,60,000 ట్రాన్స్ఫార్మర్స్ ఉంటే 8,60,000 ట్రాన్స్ఫార్మర్స్ పెట్టుకున్నాం. ఎట్ ద సేమ్ టైం తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు కేవలం 19 లక్షల వ్యవసాయ పంప్ సెట్లు ఉంటే, ఇంతకుముందు కూడా చెప్పినాను కదా, 19 lakhs బిలో 20 lakhs ఉంటే ఈరోజు 30 lakhs పంప్ సెట్స్ రన్ అవుతున్నాయి ఈరోజు. అంటే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఈ రకంగా డెవలప్ చేసుకోగలిగినాం కాబట్టి ఎట్ ద సేమ్ టైం అప్పుడు కేవలం 1196 పర్ క్యాపిటా కన్జంప్షన్, అంటే పర్ హెడ్ 1196 కన్జంప్షన్ ఉంటే ఈరోజు 2300 యూనిట్ల కన్జంప్షన్ అయింది అనమాట. కొడుదని డబుల్ అయింది. అంటే ఎట్లయితే ఎలక్ట్రిసిటీ డెవలప్ అవుతుందో ఎట్ ద సేమ్ టైం దానికి ప్రపోర్షనేట్గా ఇండస్ట్రియల్, కమర్షియల్, సాఫ్ట్వేరు, ఈ అన్ని సెక్టార్స్ కూడా డెవలప్ అవుతాయి. దాంతోపాటు జీడిపి పెరుగుతుంది, మళ్ళీ మన పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరుగుతుంది. రీసెంట్గా మనం చూసినాం కదా, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన గణాంకాలలో తెలంగాణ స్టేటు ఇండియాలో సెకండ్ హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ తోటి డెవలప్ అయింది. ఇవన్నిటికి కూడా ఎలక్ట్రిసిటీ రిలేటెడ్ ఇవన్నీ. ఎట్ ద సేమ్ టైం అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ కూడా విపరీతంగా పెరిగినాయి, ప్రమాదాలు తగ్గిపోయినాయి, రైతు మరణాలు తగ్గిపోయినాయి. మేము ఆ రోజులలో ఎవరన్నా కరెంట్ యాక్సిడెంట్ అయ్యి ఎవరన్నా రైతు చనిపోతే మేము కరెంట్ ఎన్కౌంటర్ అంటుంటాం. అంత బాధ అవుతున్నాం. అదే నథింగ్ బట్ ఇట్స్ ఎన్ ఎన్కౌంటర్. ఒక రైతు చనిపోయిండు అన్యాయంగా, ఎటువంటి తప్పు లేకుండా, వ్యవస్థ యొక్క లోపం వల్ల, అంటే అది ఓ రకంగా హత్యనే కదా. అటువంటి వందలాది వేలాది హత్యలకు కారణం అప్పుడు కరెంటే. ఈరోజు అదే కరెంటు మన రాష్ట్రం ఈ స్థాయిలో డెవలప్ కావడానికి దోహదపడ్డది. గత ప్రభుత్వంలో ఇన్ని సంస్కరణలు వచ్చాయి. సో 6 గంటలు ఉన్న విద్యుత్తును బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 24 గంటలు వాళ్ళు సరఫరా చేస్తారు. ఇక్కడ ఇది అది ఎలా సాధ్యపడింది? ఇవన్నీ మనం జనరేషన్ పెంచుకున్నాము, ట్రాన్స్మిషన్ సబ్స్టేషన్స్ పెంచుకున్నాము. ఎట్ ద సేమ్ టైం డిస్ట్రిబ్యూషన్ లోపల 4,60,000 ట్రాన్స్ఫార్మర్లు ఉంటే 8,60,000 ట్రాన్స్ఫార్మర్లకు పెంచుకున్నాము. ఎక్కడ అవసరం ఉన్నా కూడా రైతుల కోసం అడిగినన్ని ట్రాన్స్ఫార్మర్లు పెట్టినాము. ఎవరు అడిగితే వాళ్ళ కనెక్షన్ ఇచ్చినాము. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోపల సంవత్సరానికి ఇన్ని మాత్రమే అగ్రికల్చర్ కనెక్షన్స్ ఇవ్వాలని టార్గెట్ ఇచ్చేవాళ్ళు. 50,000 రాష్ట్రం మొత్తం మీద, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మీద సంవత్సరంకు 50,000 కనెక్షన్లు మాత్రమే ఇవ్వాలి వ్యవసాయదారులకు. దానికి సీనియారిటీ లిస్ట్ ఉండేది, సరిపోయేది కాదు. మండలానికి 10 కనెక్షన్లు వచ్చేటివి కావు. రైతులకు పోల్లు ఇచ్చేది కాదు, మెటీరియల్ ఇచ్చేది కాదు, ట్రాన్స్ఫార్మర్లు పెట్టేది కాదు. ఉన్న ట్రాన్స్ఫార్మర్ల మీదనే వాళ్ళు అనాథరైజ్డ్గా వైర్లు వేసుకొని నడిపించేది. దాంతో ట్రాన్స్ఫార్మర్స్ కాలిపోవడము, పేలిపోవడము అంటాం కదా, ప్రమాదకరమైనటువంటి లైన్లు, పేలిపోతున్న ట్రాన్స్ఫార్మర్లు, కాలిపోతున్న మోటార్లు. సమ్మర్ వచ్చిందంటే పేపర్లలో అన్నీ అవే ఉండేవి. డ్రింకింగ్ వాటర్కు ప్రాబ్లం అయ్యేది, సఫిషియెంట్ కరెంట్ లేక. ఎట్ ద సేమ్ టైము ఇక్కడ ఫార్మర్స్ సఫర్ అయ్యేది, అగ్రికల్చర్ సెక్టారు, మళ్ళీ ఇండస్ట్రియల్ సెక్టారు, అన్ని సెక్టార్స్ సఫర్ అయ్యేవి. ఎక్కడ పోయినా కూడా మనకు జనరేటర్లతోని, కమర్షియల్ ఏరియాలో పోతే కూడా అంత జనరేటర్స్ది డీజిల్ స్మెల్ వచ్చేది బాగా. అవన్నీ కూడా మనం ఓవర్కమ్ ఆల్ దోస్ థింగ్స్ అనమాట. విద్యుత్ రంగం ఏమైనా అప్పుల్లో ఉందా సార్? అప్పులు ఉంది కదా. అప్పులు అంటే ఆస్తులు అయినప్పుడు అప్పులు, నష్టాలని కాదు. అప్పులు అంటే అప్పులు ఉన్నాయి కానీ అప్పులతో పాటు ఆస్తులు కూడా డెవలప్ చేసుకున్నాం. కరెంటు కోతలకు కారణాలు ఏంటి అని? కరెంటు కోతలకు ఈ 3 రంగాల లోపల కూడా, జనరేషను, ట్రాన్స్మిషను, డిస్కము, ఈ 3 రంగాల్లో కూడా ఎక్కడ ఓవర్లోడింగ్ ఉండొద్దు, ఎక్కడ కూడా సిస్టమ్ ఓవర్లోడ్ అయి ఉండొద్దు, ఎక్కడ కూడా అవసరమైనంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవైలబుల్ ఉండాలి. దానికి సంబంధించినటువంటి మౌలిక వసతులు,
బడ్జెట్ కేటాయింపులు ఉన్నప్పుడు మనకు ఎటువంటి ఇబ్బందులు రావు దీని లోపల. ఇప్పుడు సపోజ్ వైటీపీఎస్ ఉన్నది. వైటీపీఎస్‌ను మనం ఫుల్ ఫ్లెడ్జెడ్‌గా రన్ చేసుకున్నాం అనుకోండి. వైటీపీఎస్ అనేది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వైటీపీఎస్, బీటీపీఎస్. బీటీపీఎస్ అంటే మనం మనుగూరులో ఉంది కదా, భద్రాద్రి భద్రాద్రి థర్మల్ థర్మల్ పవర్ పవర్ ప్లాంట్. ప్లాంట్. అది 1080 మెగావాట్స్. హ్మ్. తర్వాత వైటీపీఎస్ ఏమో 4000 మెగావాట్. యాదాద్రి 4000 థర్మల్ పవర్ యాదాద్రి. ప్లాంట్. అదే ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ పవర్ ప్లాంట్ ఇన్ ఇండియా టేకెన్ అప్ బై స్టేట్ గవర్నమెంట్. సో అన్ని అంటే ఒక జనరేషన్‌లో రాష్ట్ర ఏమైనా లోపాలు ఉన్నాయా సార్ మరి? జనరేషన్‌గా చాలా మంచి మోడర్న్ టెక్నాలజీతోని సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంట్ అది. సబ్ క్రిటికల్ కూడా కాదు, సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంట్. దానికి కావలసినటువంటి బొగ్గు, క్వాలిటీ బొగ్గు, దానికి కావలసినంత బొగ్గు అందుబాటులో లేక దాని లోపల కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి ఈ మధ్యన. అంటే బొగ్గు అందుబాటులో లేదు అంటే కారణం ఏంటి సార్? సింగరేణి బాగానే పనిచేస్తుంది కదా. సింగరేణి నుంచి మనకు ఇప్పుడు సింగరేనే సింగరేణి ఎంత మనకి ప్రొడ్యూస్ చేస్తుంది అంటే అంటే మన మనకు ఉన్న యాదాద్రికి 8000 ఎంత మెగావాట్ ఇస్తుంటుంది? మనకు 8000 మెగావాట్ల థర్మల్ పవర్ జనరేషన్ అందుబాటులో ఉంది మ్మ్. ఇప్పుడు మనకు. మ్మ్. 8000 మెగావాట్స్ మనకు ఉన్నటువంటి ఇన్స్టాల్డ్ కెపాసిటీ మ్మ్. స్టేట్ వైడ్, స్టేట్ మొత్తం మీద. ఈ వైటీపీఎస్, కేటీపీఎస్, బీటీపీఎస్, అలాంటే కేటీపీపీ భూపాల్పల్లి మ్మ్. థర్మల్ పవర్ ప్లాంట్ ఉంది కదా, కాకతీయ థర్మల్ పవర్ ప్లాంట్. ఈ 4 కలిపి మనకు 8000 మెగావాట్ అందుబాటులో ఉంది. మ్మ్. ఈ 8000 మెగావాట్ మనం ఫుల్ ఫ్లెడ్జెడ్గా పూర్తి సామర్థ్యంతో రన్ చేయాలంటే మనకు సంవత్సరానికి 30 మిలియన్ టన్నుల బొగ్గు అవసరం. 30 మిలియన్ టన్నులు. ఓకే. ఆ బొగ్గు ప్రొక్యూర్మెంట్ కోసం మనం సరిగ్గా ప్రణాళికలు చేసుకోవాలి. మ్మ్. ఆ బొగ్గు ఇన్ టైం, బొగ్గు నిల్వలు మనకు అందుబాటులో ఉండాలి, మ్మ్. అక్కడ డిస్టర్బ్ కావద్దు. ఇంకోటి ఏంటంటే మనకు బాయిలర్ ఏ క్వాలిటీ ఆఫ్ కోల్కి అయితే డిజైన్ చేసుకున్నామో ఆ క్వాలిటీ ఆఫ్ కోల్ కూడా అవైలబుల్ ఉండాలి. ఆ క్వాలిటీ ఆఫ్ కోల్ వచ్చేటట్టు చూసుకోవాలి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే అక్కడ ఇప్పుడు 4000 మెగావాట్ పవర్ ప్లాంట్ అది. అక్కడ మనకు కనీసం 2000 మంది సిబ్బంది, అంటే ఇంజనీర్స్ కావచ్చు, కార్మికులు, సిబ్బంది, వీళ్ళందరూ కనీసం 2000 మంది మ్యాన్ పవర్ అవసరం. మ్మ్. ఆ 2000 మంది మ్యాన్ పవర్ను మనం అలొకేట్ చేసుకున్నాలి, అక్కడ ఉండేటట్టు చూసుకోవాలి. ఇంకోటి ఏంటంటే ప్రివెంటివ్ మెయింటెనెన్స్ కూడా చేసుకోవాలి. ఇప్పుడు డిస్కమ్లో కావచ్చు, ట్రాన్స్కోలో కావచ్చు, ఇప్పుడు ప్రివెంటివ్ మెయింటెనెన్స్, బ్రేక్ డౌన్ మెయింటెనెన్స్ అని మనం 2 రకాల మెయింటెనెన్స్లు ఉంటాయి మేడం. ఇప్పుడు భవిష్యత్తు లోపల మనకు ఎటువంటి ఇబ్బంది రాకుండా, అంతరాయం రాకుండా, బ్రేక్ డౌన్ కాకుండా మనము కావాల్సినటువంటి చర్యలు తీసుకోవడాన్ని మనం ప్రివెంటివ్ మెయింటెనెన్స్ కింద ట్రీట్ చేస్తాం. ఇక బ్రేక్ డౌన్ మెయింటెనెన్స్ అంటే అనుకోకుండా పెద్ద గాలి దుమారం వచ్చింది, లేకపోతే ఇంకేమన్నా న్యాచురల్ డిజాస్టర్ ఏమన్నా వచ్చినప్పుడు ఏదన్నా బ్రేక్ డౌన్ అయిందనుకోండి, అప్పటికప్పుడు మనము అటెండ్ కావడము, యుద్ధ ప్రాతిపదికన దాన్ని రెక్టిఫై చేయడం మేము బ్రేక్ డౌన్ మెయింటెనెన్స్ అంటాం. అదే లైన్స్లో ఈ జనరేషన్లో కావచ్చు, ట్రాన్స్కోలో కావచ్చు, ఈ వీటిని మనము ముందు జాగ్రత్తతోని వీటిని అటెండ్ కావాల్సిన అవసరం ఉంటుంది. అంతేకాకుండా ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ థర్మల్ పవర్ ప్లాంట్స్ లోపల బాగా ఎఫిషియంట్ ఎక్స్పర్టైజ్ ఇంజనీర్స్ను మనం డిప్లాయ్ చేసుకోవడము, సఫిషియంట్ ఇంజనీర్స్ను మనం డిప్లాయ్ చేసుకోవడం అనేది కూడా ముఖ్యం అన్నమాట. అదే రకంగా డిస్కమ్ లోపల కూడా, ఇప్పుడు డిస్కమ్ లోపల ఇప్పుడు సపోజ్ ఒక లొకాలిటీ ఉంది, ఒక ఏరియా ఉంది. ఆ ఏరియా లోపల ఇప్పుడు సపోజ్ ఒక 500 kV ట్రాన్స్ఫార్మర్ ఉంది. ఈరోజు అది ఓవర్లోడింగ్కి దగ్గర వస్తుంది అనుకోండి, నెక్స్ట్ ఇయర్ వరకు దాని మీద కనీసం ఇంకో 10 to 20% లోడ్ పెరుగుతుంది. దాన్ని ఫోర్కాస్ట్ చేసి ఆ లోడ్కు అనుగుణంగా ఫ్యూచర్ లోపల ఇంకొకటి 2 ట్రాన్స్ఫార్మర్, అడిషనల్ ట్రాన్స్ఫార్మర్ పెట్టుకోవడమా, లేకపోతే ఉన్న ట్రాన్స్ఫార్మర్ కెపాసిటీని పెంచుకోవడమా, లేదు ఆ ఏరియా లోపల ఒక సబ్స్టేషన్ ఓవర్లోడ్ అవుతున్నది, లేక ఒక 11 kV ఫీడర్ ఓవర్లోడ్ అవుతుంది, లేదా ఒక 33 kV ఫీడర్ ఓవర్లోడ్ అవుతుంది అనుకోండి, దాన్ని ముందే అంచనా చేసుకొని నెక్స్ట్ ఇయర్కు ఇప్పుడున్నటువంటి లోడు, నెక్స్ట్ ఇయర్ యాడ్ అయ్యే లోడును కంబైన్డ్గా ఇది తట్టుకుంటుందా లేదా, లేకపోతే దానికి ముందు రాబోయే లోడుకు అనుగుణంగా మనం ఇంకేమన్నా ఎక్స్పాన్షన్ చేసుకోవాలన్నా, యాడ్ చేసుకోవాలన్నా, ఉన్నదాన్ని ఎన్హాన్స్ చేసుకోవాలన్నా, ఇవన్నీ కూడా మనం వర్కౌట్ చేసుకొని దానికి అనుగుణంగా మనము యాక్షన్ తీసుకొని అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంటుంది. దీనికి రెగ్యులర్ రివ్యూస్, సమీక్షలు చేసుకోవాలి. అంటే ఇక్కడ అంతా సమీక్షా లోపం వల్లనే పవర్ కట్, అది కూడా ఒక ఈ కారణం, అది కూడా ఒక జనరేషన్ కారణం, లోపాలు ఇవన్నీ అది కూడా ఒక జరుగుతున్నాయి. కారణం, అది కూడా ఒక కారణం సమీక్షలు. ఎందుకంటే డిస్కమ్ లోపల కావచ్చు, జెన్కో లోపల కావచ్చు, సమర్థవంతమైన స్థానిక అధికారులు ఉండాలి. పై క్యాడర్లో కావచ్చు, వేరియస్ క్యాడర్స్ లోపల డైరెక్టర్, సిఎండి స్థాయి నుంచి మొదలు పెడితే, సిఎండీలు అంటే ఐఏఎస్ అధికారులు ఉంటారు అనుకోండి, డైరెక్టర్ స్థాయి అధికారులు కావచ్చు, చీఫ్ ఇంజనీర్ స్థాయిలో, సూపరింటెండింగ్ ఇంజనీర్ స్థాయిలో, డివిజనల్ ఇంజనీర్ స్థాయి ఈ అధికారులందరూ కూడా తెలంగాణ అంటే ఒక కన్సర్న్ ఉన్న వాళ్ళు, తెలంగాణ ప్రాంతం మీద అభిమానం ఉన్నవాళ్ళు, తెలంగాణ ప్రజల పట్ల ప్రేమ ఉన్నోళ్ళు, తెలంగాణ మట్టిని ప్రేమించే వాళ్ళు ఉంటే మనకు సమస్యలు రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. సార్ ఇంకోటి అంటే గత బీఆర్ఎస్ హయాంలోనేమో రైతులకు, ప్రజలకు అందరికీ కూడా 24 గంటల కరెంట్ ఇచ్చారు.
ఇప్పుడు కాంగ్రెస్ హయాం వచ్చిన తర్వాత ఇప్పుడు 8 నుంచి 10 గంటల విద్యుత్తే సరఫరా అవుతది అని చెప్పేసి అంటున్నారు. మరి 24 గంటలు ఇవ్వడానికి ఏంటి సార్ ప్రాబ్లమ్ ఏంటి? 24 గంటలు ఇవ్వడానికి ప్రాబ్లం ఏమి ఉండకపోవచ్చు. హ్మ్. ప్రాబ్లం ఏముంటది, కావాలనుకుంటే జనరేషన్ పెంచుకోవడము, లేకపోతే జనరేషను ఓవర్‌నైట్ మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి రాదు. హ్మ్. అయితే ఇక్కడ దురదృష్టవశాత్తు ఏందంటే లాస్ట్ 3 ఇయర్స్ లోపల మనము గత ప్రభుత్వం తీసుకొచ్చిన పవర్ ప్లాంట్స్ తప్పించి కొత్తగా యాడ్ అయిన పవర్ ప్లాంట్లు లేవు. ఈ ప్రభుత్వం గూడా ఇప్పుడు రాబోయే రోజులల్లా అంటే గతం లోపల మనం తీసుకున్నటువంటి పవర్ ప్లాంట్లు ఉన్నాయి గాబట్టి, ఈ గత 2, 3 సంవత్సరాలుగా మనకు మెయింటైన్ అయింది. ఓకే. ఇబ్బందులు లేకుండా అయింది. హుహు. రాబోయే 5, 10 సంవత్సరాలల్లా మనకు ఏం లోడ్స్ ఒస్తాయి? మన డిమాండ్ ఏ మేరకు పెరగబోతున్నది? మన యొక్క ఇన్‌స్టాల్డ్ కెపాసిటీని దానికి అనుగుణంగా ఎంతవరకు పెంచుకోవాలే? దాన్ని సోలార్ లోపల పెంచుకోవాలనా? లేకపోతే థర్మల్‌లో పెంచుకోవాలనా? హైడల్ అయితే పెద్దగా అవకాశాలుండయి గదా! హ్మ్. ఇంకోటేంటంటే పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్లాంట్స్ ఉంటాయి ఇక్కడ. పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్లాంట్స్ ఎస్టాబ్లిష్ చేసుకోవాలనా? లేకపోతే బ్యాటరీ ఎనర్జీ సిస్టమ్స్ ఎస్టాబ్లిష్ చేసుకోవాలా అనేది దాన్ని ముందే గవర్నమెంట్ లెవెల్ లోపల సీఎండీలు ప్రభుత్వ స్థాయి లోపల దీని మీద రివ్యూ చేసుకొని దానికి కావాల్సినటువంటి బడ్జెట్ కేటాయింపులు, లేకపోతే దానికి కావాల్సినటువంటి వనరులను సమీకరించుకొని టేకప్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఒకవేళ మనం ముందు జాగ్రత్త చర్యగా ఇప్పుడు ఈరోజు మనకు 24,000 మెగావాట్ల పవర్ జనరేషన్ కెపాసిటీ ఉంది. థర్మల్ 8,000 ఉన్నది. హైడల్ 2,440 అట్లుంటది. తర్వాత సోలార్ ఒక 7,000 అనుకుంటా. హ్మ్. 8,900 ఉంది. హ్మ్. అట్ ద సేమ్ టైమ్ మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే షేర్ ఒక 3,800 మెగావాట్ ఉంది. హ్మ్. అయితే ఇవన్నీ కాకుండా హ్మ్. ఇవి ఎంతవరకు మనకు సరిపోతది? హ్మ్. ఒకవేళ మనము మన కెపాసిటీని పెంచుకోలేకపోయినట్టయితే, మన యొక్క ఇన్‌స్టాల్డ్ కెపాసిటీని పెంచుకోలేకపోయినట్టయితే భవిష్యత్తు లోపల మనము ఎక్స్‌చేంజ్ లోపల పర్చేజ్ చేయాల్సి ఉంటది. హ్మ్. ఇండియన్ ఎలక్ట్రిసిటీ ఎక్స్‌చేంజ్ అని ఉంటది. ఎక్స్‌చేంజ్ నుంచి మనం పర్చేజ్ చేయాల్సి ఉంటది డే టు డే. అక్కడ రేటు పీక్ లోడ్ అవర్స్‌లలో హై రేట్స్ ఉంటాయి. రూ. 10, రూ. 20 రేట్స్ కూడా ఉంటాయి. ఇప్పటికే తిరిగి బయట అది నుంచి మళ్ళా కూడా హ్మ్. ప్రజల మీద పడతది కదా భారం. అదే సార్. నేను నెక్స్ట్ అదే అడుగుదామనుకున్నా. ఇప్పుడు బయట నుంచి విద్యుత్‌ని మనం కొనుగోలు చేస్తూ ఉంటాం. అసలు ఎంత రేట్‌కి వాళ్ళు కొనుగోలు చేస్తున్నారు? అంటే ఆ ప్రభావం అనేది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పైన ఏ విధంగా ఉంటుంది? అల్టిమేట్‌గా అది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మీద తిరిగి మళ్ళా ప్రజల మీదనే ఆ భారం పడుతుంటది కాబట్టి జనరల్‌గా హ్మ్. ఈ ట్రూ అప్ చార్జెస్ అదే అన్నమాట చేసేది. హుహు. రెగ్యులేటరీ కమిషన్‌కు ఎప్పుడు డిస్కామ్స్ ట్రూ అప్ చార్జెస్ కోసం అని చెప్పి అప్పీల్‌కి వెళ్తా ఉంటారు. అదేనమాట. యాక్చువల్‌గా ఏందంటే మనం ముందు ఒక టెంటేటివ్ ఫోర్‌కాస్ట్ చేస్తాం. హ్మ్. టెంటేటివ్ మనము ఎస్టిమేట్స్ ఉంటాయి మనకు. ఈ రేట్ లోపల పర్చేజ్ చేస్తాము. ఈ కాస్ట్ అవుతది. మనము ఈ రకంగా బీట్ అయితాము. ఇంత డిమాండ్ వస్తదని చెప్పి మనం ఒక అంచనాలేసుకుంటాం. అంచనాలను మించి ఎప్పుడైతే మనము విద్యుత్ కొనుగోలులో ఖర్చు చేయాల్సొస్తదో, దానికి అనుగుణంగా కాస్ట్ ఆఫ్ యూనిట్ పెంచాల్సొస్తది. హుహు. అందుకని చెప్పి మనం ఏం చేయాలంటే మనము తెలంగాణ రాష్ట్రం లోపల మనము స్వయం సమృద్ధిని సాధించాలి. ఓకే. సెల్ఫ్ సఫిషియన్సీ ఉండాలి. మనము బయట మార్కెట్‌లో కొనడానికి వేరే వాళ్ళ మీద ఆధారపడే పరిస్థితులు రాకుండా, మనంతట మనము ఆహ్, కరెంటును ప్రొడ్యూస్ చేసుకొని, మన అవసరాలకు అనుగుణంగా ప్రొడ్యూస్ చేసుకోవడము. ఇంకేమన్నంటే, మన అవసరాల కంటే గూడా అధిక సామర్థ్యాన్ని మనం సంతరించుకోవాలి. అప్పుడేమైతదంటే, మనం వేరే వాళ్ళ మీద ఆధారపడే అవసరం ఉండదు. ఇబ్బడి ముబ్బడిగా డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం గూడా రాదనమాట. ఓకే. ప్రజాధనం వృధా గాదు. సోలార్ ఉంది. హ్మ్. సోలార్ మనకు డే టైమ్‌లో దొరుకుతది. మార్నింగ్ 8 నుంచి అవును. ఈవినింగ్ 5 వరకు సోలార్ అవైలబుల్ ఉంటది. హ్మ్. సోలార్ 5 తర్వాత మనకు రాదు. 5, 6 తర్వాత సోలార్ అందుబాటులో ఉండదు. లేనప్పుడు మరి మనకు ఆల్టర్‌నేట్ సోర్స్ ఏంది? మనకు మాక్సిమం డిమాండ్ వచ్చేది ఎప్పుడంటే మార్నింగ్ 6-8 ఆర్ 6-9, ఈవినింగ్ 6-10, 7-10 హ్మ్. ఇవి పీక్ లోడ్ అవర్స్. అవును. మార్నింగ్ ఓ 3, 4 అవర్స్, ఈవినింగ్ 3, 4 అవర్స్ మనకు పీక్ లోడ్ అవర్స్ ఇవి. ఈ టైం లోపల మీకు ఎక్స్‌చేంజ్‌కి వెళ్ళినా గూడా టారిఫ్ ఎక్కువుంటది. మామూలుగా డే టైమ్‌లో సోలార్ విపరీతంగా వచ్చేసింది ఇప్పుడు మనకు. హ్మ్. ఎక్కడ దేశవ్యాప్తంగా ఎక్కడ పోయినా కూడా సోలార్ అంటున్నారు కాబట్టి డే టైమ్ మనకు సోలార్ విపరీతంగా వస్తుంది. సోలార్ విపరీతంగా వచ్చినప్పుడు డే టైమ్‌లో ఇబ్బంది ఉండదు. రూ. 2 యూనిట్‌కి రూ. 2కు కూడా యూనిట్ దొరుకుతది. ఈవినింగ్‌కి వచ్చేసరికి రూ. 10, రూ. 12 అంటారు. ఒక సందర్భం లోపల యూనియన్ గవర్నమెంట్ పీక్ అవర్స్‌లలో రూ. 50కి యూనిట్ అమ్ముకోనికి కూడా పర్మిషన్ ఇచ్చింది. ఓకే. తర్వాత దాన్ని డిమాండ్ రూ. ఉందంటే. 20కు క్యాప్ చేసిర్రు. హ్మ్. ఇప్పుడు రూ. 20 వరకు ఎవరైనా ఎలక్ట్రిసిటీ ఎక్స్‌చేంజ్ ద్వారా పవర్ సేల్ చేసుకోవచ్చు. ఆ టైంలో పీక్ అవర్స్‌లో ఎక్కువ రేటుకు కొనే దుస్థితి పట్టొద్దు అంటే ఏం చేయాలి మనము? మన దగ్గర సోలార్‌కు తోడుగా పంప్డ్ స్టోరేజ్ సిస్టమ్‌ను, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్‌ను. పంప్డ్ స్టోరేజ్ అంటే మనకు అవసరం ఉన్నప్పుడు పగటిపూట, అవసరం లేనప్పుడు సోలార్ పవర్‌ను వాడుకొని నీటిని తోడి మనం రిజర్వాయర్‌లో ఏసి పెట్టుకుంటాం. ఎప్పుడైతే డిమాండ్ పెరుగుతదో పీక్ అవర్స్‌లల్లా ఆ నీటిని
ద్వారా పంపింగ్ చేసి జనరేట్ చేసుకొని మనం అవసరాలకు వాడుకుంటాము, లేకపోతే మార్కెట్లో అమ్ముకోవచ్చు. అదే రకంగా బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్లో ఏం చేస్తాము, పగటిపూట మార్నింగ్ 8 to 5 చీప్గా దొరుకుతుంది కదా, ఆ టైం లోపల మనం కరెంట్ పర్చేజ్ చేస్తాము, చేసి బ్యాటరీలో నిల్వ చేసుకుంటాం, నిల్వ చేసుకొని ఈవినింగ్ 6 to 10 మనం మార్కెట్ చేసుకుంటాం, లేకపోతే మన అవసరాలకు అనుగుణంగా మనం వాడుకుంటాం. ఇది సిస్టమ్. అంటే ఇవన్నీ కూడా డెవలప్ చేసుకుంటాం. వీటిని ఏం చేయాలంటే మన ప్రభుత్వ ఆధీనం లోపలనే ఇవన్నిటిని నెలకొల్పుకోవాలి. ఓకే. మొన్న బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ బెస్ ఉంది, అది కోల్ ఇండియా లిమిటెడ్ వాళ్ళకు, ఇంకోటి సారస్ అనేది ఒకటి ప్రైవేట్ కంపెనీకి ఇచ్చిండ్రు 1500 మెగావాట్. దాని బదులు మనమే ఇన్స్టాల్ చేసుకున్నాలి. జెన్కో ఆధ్వర్యంలోనే ప్రభుత్వం యొక్క సపోర్ట్ తీసుకొని ఇన్స్టాల్ చేసుకోవడం వల్ల మనం స్వయం సమృద్ధిని సాధించడం వల్ల అవుతాం. అదే సమయం లోపల పంపుడు స్టోరేజ్ సిస్టమ్ కూడా ఉంది మనకి. ఇప్పుడు మనకు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ ఉన్నాయి. లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ను వాడుకొని మనం పీక్ లోడ్ అవర్స్లలో జనరేట్ చేసి మనం మార్కెటింగ్ చేసుకోవచ్చు, లేదా మనకు అవసరం ఉంటే మనం వాడుకోవచ్చు. సార్, ఈ పవర్ సెక్టార్లో రాజకీయ నిర్ణయాలు ఎక్కువగా ఉంటున్నాయా, లేదా టెక్నికల్ డెసిషన్స్ ఉంటాయా? ఫ్రాంక్లీ స్పీకింగ్ బోత్. హౌ? రెండు ఉంటున్నాయి. అంటే ఉత్పత్తి మరియు అంటే జనరేషన్, ట్రాన్స్మిషన్, ట్రాన్స్కో, జెన్కోలో వాటిలో కూడా కొంతవరకు రాజకీయ జోక్యం ఉంటున్నది. డిస్కామ్లో అయితే ఈ సబ్స్టేషన్ల నిర్మాణం లోపల ఎక్కువ ఉంటుంది అనమాట. అంటే జనరల్గా ఎమ్మెల్యేస్ కావచ్చు, లేకపోతే ప్రజాప్రతినిధులు కావచ్చు, వాళ్ళ ప్రాంతాల లోపల అవసరం ఉన్నా లేకపోయినా కూడా సబ్స్టేషన్ పెట్టమని చెప్పి కోరుతూ ఉంటారు. అంటే జనరల్గా ఏంటంటే అక్కడ ప్రజలకు ఉంటుంది అనమాట, మా ఊర్లో ఒక సబ్స్టేషన్ కావాలి అనే ఒక కోరిక ఉంటుంది. అది టెక్నికల్గా అవసరమా లేదా అనేది ఆలోచించకుండా, డిమాండ్ ఉందా లేదా, లేకపోతే భవిష్యత్తులో అక్కడ డిమాండ్ వచ్చే అవకాశం ఉందా లేదా ఆలోచించకుండా కూడా సబ్స్టేషన్ల నిర్మాణం జరుగుతూ ఉన్నది. అది ఒకటి. అంటే దాన్ని అవాయిడ్ చేయడం చాలా అవసరం. ఎందుకంటే వెల్ఫేర్ ఎంత ఇంపార్టెంటో ఫైనాన్షియల్ సస్టైనబిలిటీ కూడా అంతే ఇంపార్టెంట్ అనమాట. ఫైనాన్షియల్గా మనము దుబారాను అరికట్టుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్ ఏ సంస్థకైనా కూడా. అయితే ఇక్కడ ఇంకోటి ఏంటంటే జెన్కో విషయానికి వస్తే కూడా, ఇప్పుడు ఇంతకుముందు మనము డిస్కస్ చేసుకున్నట్టు జెన్కో ఇప్పుడు బెస్ కావచ్చు, బెస్ అంటే బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ కావచ్చు, పంపుడు స్టోరేజ్ సిస్టమ్, వీటిని ప్రైవేటు వాళ్ళతోని పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ జరిగింది రీసెంట్గా. ఓకే. అది ఎక్కువ రేటుకు చేసుకున్నారనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. అంత రేటుకు చేసుకోవాల్సింది కాదు అని. ఒకవేళ గవర్నమెంట్ సపోర్ట్ చేసి ఉంటే, గవర్నమెంట్ సపోర్ట్ చేసి లేకపోతే ఇంకేమైనా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్తోని సపోర్ట్ తీసుకొని ప్రభుత్వ రంగంలోనే, రాష్ట్ర ఆధీనంలోని జెన్కో ఆధ్వర్యం లోపలనే ఒకవేళ మనము బ్యాటరీ ఎనర్జీ సిస్టమ్స్ కానీ, లేకపోతే పంపుడు స్టోరేజ్ చాలా చీపు పడుతుంది అనమాట మనకు. ఇంకోటి ఏంటంటే మనకు దానికి కావాల్సినటువంటి మౌలిక వసతులు ఉన్నాయి, ప్రాజెక్ట్స్ ఉన్నాయి, పంప్స్ ఉన్నాయి, కెనాల్స్ ఉన్నాయి, పైప్ లైన్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి అనమాట. అంటే అక్కడ దానికి కావాల్సినటువంటి మేజర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవైలబుల్ ఉంది మనకు. వీటిని మనము ప్రభుత్వ రంగం లోపల ఏర్పాటు చేసుకుంటే చాలా చీప్గా వస్తుంది అనమాట మనకు. పర్టికులర్లీ ఈ పంపుడు స్టోరేజ్ ప్రాజెక్ట్స్ తెలంగాణ లోపల హయ్యెస్ట్ ఫీజిబుల్ అనమాట. తెలంగాణ లోపల మనం సుమారు 5 నుంచి 7,000 మెగావాట్ల వరకు వాటిని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అదే సమయం లోపల మనకు ప్రాజెక్ట్స్ ఉన్నాయి, కొన్ని రిజర్వాయర్స్ ఉన్నాయి, కెనాల్స్ ఉన్నాయి. కాళేశ్వరం ఉంది, కాళేశ్వరం లోపల మల్లన్న సాగర్ అని, రంగనాయక సాగరు, కొండపోచమ్మ సాగరు, ఇట్లా చాలా ఉన్నాయి. వాటితో పాటు కెనాల్స్ ఉన్నాయి, మళ్ళీ మిడ్మానేర్ ఉంది, ఇవన్నీ శ్రీరామ్ సాగర్ ఉంది, ఇవన్నీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వాటి మీద మనం ఫ్లోటింగ్ సోలార్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఫ్లోటింగ్ సోలార్ కూడా మనం గవర్నమెంట్ ఆధ్వర్యం లోపల మనం దీని లోపల చేసుకోవచ్చు. ఈరోజు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, సింగరేణి సంస్థ బొగ్గు ఉత్పత్తి కోసం ఏర్పాటైనటువంటి సంస్థ. అటువంటి సింగరేణి సంస్థ ఈరోజు వచ్చి విద్యుత్ రంగం లోపల థర్మల్ పవర్ ప్లాంట్ ఎస్టాబ్లిష్ చేసింది, మళ్ళీ సోలార్ ప్లాంట్లు కూడా ఎస్టాబ్లిష్ చేసింది. వేరే యాజ్ జెన్కో వేరే దానికి వెళ్ళడం లేదు, తనకే సంబంధించిన విద్యుత్ రంగం ఉత్పత్తి విభాగాలకు పోవడం లేదు. అంటే సోలారు, పిఎస్పి, బెస్సు, విండ్, ఇవన్నీ కూడా పవర్ ప్రొడక్షన్కి సంబంధించిన వీటిలల్లో జెన్కో ఇన్వాల్వ్ కావడం లేదు. ఇవి వేరే ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేట్ రంగ సంస్థలు వస్తున్నాయి. దానికంటే ముందు ఎక్కడెక్కడైతే అవకాశాలు బాగున్నాయో దాన్ని ఎక్స్ప్లోర్ చేయాలి జెన్కో అనేది నా ప్రధాన ఉద్దేశం. అందుకు రాజకీయ ప్రోత్సాహము, బడ్జెట్ సపోర్టు, మళ్ళంటే ఈ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ సపోర్టు, ఇవి బాగా అవసరం. సార్, ఇప్పుడున్న పరిస్థితులలో ప్రజలకు కానీ లేదంటే కొన్ని పరిశ్రమలకి విద్యుత్ సబ్సిడీలు అనేవి కొనసాగిస్తూ ఉంటున్నారు కదా,
సో అవి ఇంకా కొనసాగించడం అవసరం అంటారు. అసలు ఏంటి విద్యుత్ సబ్సిడీ? పారిశ్రామిక వినియోగదారులకు విద్యుత్ సబ్సిడీ లేదు మేడం. ఉమ్, పరిశ్రమలకు కానీ వాణిజ్య సంస్థలకు కానీ విద్యుత్ సబ్సిడీ లేదు. ఓకే. విద్యుత్ సబ్సిడీ ఎవరికి ఇస్తున్నామంటే వ్యవసాయదారులకు, గృహ వినియోగదారులకు, ఉమ్, ఎస్సీ ఎస్టీ గృహ వినియోగదారులకు, 200 యూనిట్ల లోపల కరెంటు వాడుకునే గృహ వినియోగదారులకు, అదే రకంగా మన ఈ చాకలి మంగలి సోదరులు ఉంటారు కదా, వాళ్ళు లాండ్రీ షాప్స్, ఉమ్, మళ్ళంటే హెయిర్ సెలూన్స్, వీటికి మాత్రమే సబ్సిడైజ్డ్ సప్లై ఇస్తున్నారు. ఫ్రీ సప్లై ఆర్ సబ్సిడైజ్డ్ కరెంట్ వస్తుందన్నమాట. డొమెస్టిక్ రంగానికి సబ్సిడైజ్డ్ సప్లై ఉంటుంది, అగ్రికల్చర్కు ఫ్రీ సప్లై ఉంటుంది. ఓకే. కాకపోతే ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ వాళ్ళకు ఉండదు. ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ సెక్టార్స్ వాళ్ళ దగ్గర నుంచి మనము ఇప్పుడు సపోజ్ కాస్ట్ ఆఫ్ సప్లై మనకు 7 రూపాయలు ఉందనుకోండి మేడం. ఉమ్, మన యొక్క విద్యుత్ ఉత్పత్తి చేసి ట్రాన్స్మిషన్ చేసి ఎండ్ కన్జ్యూమర్కు విద్యుత్తును అందించే వరకు మనకు ఆ విద్యుత్ ఒక యూనిట్ ధర 7 రూపాయలు పడుతుంది అనుకుందాం. ఉమ్, మనము పారిశ్రామిక వినియోగదారులకు, మళ్ళంటే వాణిజ్య వినియోగదారులకు 8 రూపాయలకో 10 రూపాయలకో వాళ్ళకి ఇచ్చి ఆ అదనంగా వచ్చే డబ్బును క్రాస్ సబ్సిడీ రూపం లోపల ఈ పేద వినియోగదారులకు, రైతులకు మళ్ళీ ఇస్తాం అన్నమాట. ఓకే. ఈ క్రాస్ సబ్సిడీ వల్లనే మనము అగ్రికల్చర్ ఫార్మర్స్ కంటే క్రాస్ సబ్సిడీకి తోడు గవర్నమెంట్ కూడా సబ్సిడీ భరిస్తున్నది. సంవత్సరానికి 14,000 కోట్ల రూపాయలు రైతులకు ఉచిత కరెంట్ ఇవ్వడానికి ప్రభుత్వం భరిస్తుంది అనమాట. సార్, ఈ మధ్య కాలంలో ప్రభుత్వం కూడా ఒక నిర్ణయం తీసుకుంది, రైతు డిస్కమ్ ఏర్పాటు చేస్తామని. సో దానివల్ల లాభమా నష్టమా సార్? దాని ప్రాసెస్ ఎలా ఉంటుంది? రైతు డిస్కమ్ ఏర్పాటు వలన లాభమా నష్టమా అని అడిగితే ఎవరికి లాభమో చెప్తే బాగుంటుంది. ఉమ్, అంటే ఒక విద్యుత్ రంగము విషయానికి వస్తే ఒక 4 ప్రధాన భాగస్వామ్య పక్షాలు ఉంటాయి. ఉమ్, 1 యాజమాన్యాలు, ఉమ్, 2 రైతులు, 3 ఉద్యోగులు, 4 ప్రభుత్వం. ఈ 4 భాగస్వామ్య పక్షాలల్లో ఏ ఒక్కరికి దానివల్ల లాభమో చెప్తే బాగుంటుంది. ఉమ్, అంటే నా ఉద్దేశం లోపల ఎవరికి కూడా దానివల్ల ప్రయోజనం కలగదు. ఇది రైతు డిస్కమ్ ఏర్పాటు వలన. ఎందుకంటే కేవలం రైతుల కోసం మాత్రమే ఒక డిస్కమ్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పుడు ఒక గ్రామాన్ని మనం ఒక యూనిట్గా తీసుకుందాం. ఉమ్, ఆ గ్రామానికి ఒక సబ్స్టేషన్ నుంచి కరెంట్ వస్తుంది. ఉమ్, ఆ గ్రామం లోపల ఆ గ్రామానికి కరెంట్ వచ్చిన తర్వాత ఆ గ్రామం దాటిన తర్వాత వ్యవసాయ పంప్ సెట్లు ఉంటాయి, వ్యవసాయ పొలాలు ఉంటాయి. సబ్స్టేషన్ నుంచి వచ్చే ఫీడర్ ఒకటే. ఉమ్, ఈ గ్రామంకు కరెంట్ సరఫరా అయిన తర్వాత అదే లైన్లు ముందుకెళ్ళి ట్రాన్స్ఫార్మర్ల ద్వారా వ్యవసాయ కనెక్షన్ల కింద రైతులకు కరెంట్ అందిస్తుంది. ఉమ్, ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు, కేవలం వ్యవసాయ రైతులను సెపరేట్ చేస్తామంటున్నారు. రైతులకు సెపరేట్ లైన్ లేదు. ఉమ్, ఇప్పుడున్న లైన్ మీదనే రైతులు ఉంటారు. అవును. మీరు సెపరేట్ చేసినారు. వాళ్ళు సెపరేట్ చేయడం వల్ల ఏమవుతుంది, ఏదైనా సమస్య వచ్చింది అనుకోండి, ఈ గృహ వినియోగదారులు, పారిశ్రామిక వినియోగదారులు, లేకపోతే ఇంకా బిల్లులు కట్టే వినియోగదారులకు ప్రాధాన్యత ఇస్తారా, ఫ్రీ కన్జ్యూమర్స్కు ప్రాధాన్యత ఇస్తారా? కట్టే వాళ్ళకి ఇస్తారు. ఇస్తారు. వాళ్ళు నెగ్లెక్ట్ అవుతారు. ఒకటి. సెకండ్, ఇంకోటి ఏంటంటే రైతు డిస్కమ్ పరిధి లోపల తీసుకొచ్చినటువంటి వినియోగదారులు ఎవరంటే రైతులు, హైదరాబాద్ వాటర్ సప్లై అండ్ సెవరేజ్ బోర్డు కనెక్షన్స్, లిఫ్ట్ ఇరిగేషన్ కనెక్షన్స్, మిషన్ భగీరథ కనెక్షన్స్, మళ్ళంటే మున్సిపల్ వాటర్ సప్లై విత్ సెపరేట్ డిటిఆర్ కనెక్షన్స్ అని తీసుకొచ్చారు. ఉమ్, ఇవన్నీ కూడా ఫ్రీ కనెక్షన్స్. అంటే ప్రభుత్వ కనెక్షన్స్ 20-30 లక్షల మంది రైతులు ఫ్రీ కరెంట్ వాడుకునే వాళ్ళు. ఉమ్, ఈ మిగిలిన కనెక్షన్స్ అన్నీ కూడా గవర్నమెంట్కు సంబంధించిన కనెక్షన్సే. వీళ్ళందరూ కూడా ఆల్రెడీ ప్రభుత్వానికి ఉమ్, 45,000 కోట్ల బాకీలు ఉన్నారు. 45,000 కోట్లు వీళ్ళ దగ్గర నుంచి ప్రభుత్వానికి వచ్చేది ఉంది. ఓకే. లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ సుమారు 23,000 కోట్లు. వాటర్ సప్లై, హైదరాబాద్ వాటర్ సప్లై అండ్ సెవరేజ్ బోర్డు 7,000 కోట్లు, 7,084 కోట్లు. మిషన్ భగీరథ 5,972 కోట్లు. మున్సిపాల్కు సంబంధించినటువంటి స్కీమ్స్ 2,383 కోట్లు. పంచాయతీరాజ్ సంబంధించిన వాటర్ సప్లైలు 5,665 కోట్లు. వేరే ఇతర 1,300 కోట్లు. ఇవన్నీ కలిపి సుమారు 45,000 కోట్లు. ఉమ్, 45,000 కోట్లు బకాయిలో ఆల్రెడీ ఉన్న వాళ్ళను ఉమ్, ఫ్రీ రైతులను కలిపి మీరు ఒక సెపరేట్ డిస్కమ్ ఏర్పాటు చేశారు. ఉమ్, అది ఎట్లా వ్యాపారం చేస్తుంది? ఎలా చేస్తారు? నయా పైసా ఆదాయం ఉండదు. సపోజ్ ఒక గ్రామం లోపల ట్రాన్స్ఫార్మర్ కాలిపోతుంది, లేదు ఒక గాలివాన వచ్చి ఒక 100 పోల్లు ఇరిగిపోతాయి, డబ్బులు అయితే ఉండాలి కదా. అవును. ఎలాంటి ఆదాయం లేదు. ఈరోజు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే పరిశ్రమలు ఉన్నాయి, మళ్ళంటే వాణిజ్య సముదాయాలు ఉన్నాయి, హై పేయింగ్ టారిఫ్ కన్జ్యూమర్స్ ఉన్నారు ఇక్కడ. ఇంకోటి ఏమవుతుంది, ఎప్పుడైతే రైతులు సెపరేట్ కంపెనీ అయిపోయినరో, ఇంతకుముందు నేను చెప్పినట్టు పారిశ్రామిక వాణిజ్య వినియోగదారులు ఎక్కువ టారిఫ్తోని యూనిట్ రేటు 7 రూపాయలు ఉంటే వాళ్ళు 10 రూపాయలు యూనిట్కు డబ్బులు కడతారు. అవునా?
ఈ ₹2 క్రాస్ సబ్సిడీ వీళ్ళకి పోతుంది, ఎవరికి? రైతులకు పోతున్నది. ఎప్పుడైతే కంపెనీ వేరే అయిందో క్రాస్ సబ్సిడీ రాదు కదా. క్రాస్ సబ్సిడీ రానప్పుడు ఆ భారం గవర్నమెంట్ మీద పడుతుంది కదా. అవును. ఈరోజు ప్రభుత్వం ఇస్తున్నటువంటి 14,000 కోట్ల సబ్సిడీకి తోడు ఇంకో 14,000 కోట్లు ఇవ్వాల్సి వస్తుంది గవర్నమెంట్. అంటే అప్పుడు గవర్నమెంట్ 25,000 నుంచి 30,000 కోట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నదా? ఎలా తీసుకొస్తారు? అదే కదా. అదొకటి అయిపోయింది. ఇంకోటి ఈ లైన్స్ అన్నీ కూడా కాంప్లికేటెడ్ అయిపోతాయి. ఇట్లా సపోజ్ ఒక గ్రామం ఉన్నది, గ్రామం లోపల మీ ఇల్లు ఉంది ఒకటి, మీ ఇంటి వెనకాల మీ బోరు బాయి కనెక్షన్ ఉంది, మీది పంప్ సెట్ కనెక్షన్ ఉంది, మీకు కరెంటు పోయింది, ఇంట్లో కరెంటు పోయింది, మీరు ఒక ఏఈకి ఫోన్ చేయాలి. బోర్ దగ్గర కరెంటు పోయింది, ఇంకొక ఏఈకి ఫోన్ చేయాలి. ఇద్దరు 2 డిఫరెంట్ పీపుల్ అయిపోతారు. రైతులు, పేద ప్రజలు, పెద్దగా ఎడ్యుకేట్ అయ్యి లేని వాళ్ళకి ఇవన్నీ సాధ్యమా? పటిష్టంగా ఉన్న ఒక మంచి వ్యవస్థను సంక్లిష్టం చేసుకోవడం ఇదంతే. దీన్ని ఒక కాంప్లికేటెడ్గా సంక్లిష్టంగా చేసుకోవడం తప్పించి దీనివల్ల ప్రజలకు కానీ, రైతులకు కానీ, ఉద్యోగ సంఘాలకు కానీ, లేకపోతే ప్రభుత్వానికి కానీ ఎవరికి దీనివల్ల ప్రయోజనం లేదు. సార్, ఇప్పుడు ఇంకా వచ్చే 5-10 ఏళ్లలో ప్రజెంట్ రాష్ట్రం ఎటువంటి ప్రణాళికతో ముందుకెళ్తుంది? సరిపడా విద్యుత్ను వాళ్ళు సరఫరా చేసే అవకాశాలు ఉన్నాయా? ఎలాంటి ప్రణాళికలు యూజ్ చేస్తున్నారు అనుకోవచ్చు? ప్రభుత్వం తప్పకుండా ఈ 3 రంగాల మీద కూడా ఇప్పటికే 2.5 years అయిపోయింది. ఈ 2.5 సంవత్సరాల లోపల ఈ 3 రంగాల మీద కూడా ప్రభుత్వము ఫోకస్ చేసినట్టు కనిపిస్తలేదు. కొంతవరకు ఈ మధ్యకాలం లోపల డిస్కమ్ లోపల ఉన్నటువంటి సీఎండీలు కొంచెం యాక్టివ్గా పనిచేసి ఫీల్డ్ లోపల, క్షేత్రస్థాయి లోపల బాగా తిరుగుతున్నారు, కొంతవరకు వర్క్ చేస్తున్నారు. కాకపోతే జనరేషను, ట్రాన్స్మిషను మరియు డిస్కమ్ ఈ 3 రంగాల లోపల కూడా రాబోయే ఒక 5 సంవత్సరాలకు కావాల్సినటువంటి ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లోపల డిమాండ్ ఎంత పెరుగుతుంది, కన్జంప్షన్ ఎంత పెరుగుతుంది, ఎక్కడ ఏ సమస్యలు వస్తాయి, ఎక్కడ మనము రీకండక్టరింగ్ చేసుకునాలి, ఎక్కడ ఫీడర్ బైఫర్కేషన్ చేసుకునాలి, ఎక్కడెక్కడ మనకు సమ్మర్ లోపల ఏ మేరకు లోడ్స్ పెరుగుతాయి, హైదరాబాద్ గ్రోత్ ఏ రకంగా ఉండబోతున్నది, రాబోయే రోజులలో ఇంకేదో మన ఫ్యూచర్ సిటీ అంటున్నారు, రీజనల్ రింగ్ రోడ్ అంటున్నారు. ఇవన్నీ ఒకవేళ డెవలప్మెంట్ ర్యాపిడ్గా మొదలైందనుకోండి, దానికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకోవడానికి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకునాలి. ఆ ప్రణాళికను సిద్ధం చేసుకొని దానికి అనుగుణంగా దానికి అవసరమైనటువంటి బడ్జెట్ రాష్ట్ర ప్రభుత్వం సపోర్ట్ తీసుకొని, లేదా ఇంకా వేరే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి ఇంకా వేరే ఫండ్స్ని మొబిలైజ్ చేసుకొని 5 yearsకు ఈరోజు మనం డిమాండ్ ఒక అంచనా ప్రకారం 2030 వరకు 32 వరకు సౌత్ ఇండియాలోనే తెలంగాణ హైయెస్ట్ పవర్ కన్జ్యూమింగ్ స్టేట్గా ఎమర్జ్ అవుతుంది, మోర్ దెన్ తమిళనాడు. అంత గ్రోత్ ఉందన్నమాట. దానికి సరిపోను మనము ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకోవాలి. లేకపోతే భవిష్యత్తు లోపల రీసెంట్గా 2-3 మేజర్ ఇండస్ట్రీస్ ఆంధ్రకు తరలిపోయినాయి. అంటే ఉన్నతాధికారుల నిర్లక్ష్యమా లేకపోతే సమయానుకూలంగా స్పందించకపోవడమా తెలియదు, కానీ ఒక 2-3 మేజర్ ఇండస్ట్రీస్ నాయుడుపేట, నెల్లూరు మరియు కర్నూలుకు తరలిపోయినట్టు కూడా వార్తలు వస్తున్నాయి. కాబట్టి తెలంగాణ ఇట్ ఈస్ ద డెస్టినేషన్ ఫర్ ఎవ్రీ ఇండస్ట్రియలిస్ట్ కావచ్చు, లేకపోతే ప్రతి ఒక్కరికి కూడా తెలంగాణ అనేది ఒక గమ్యస్థానం, అందులోపల డౌట్ లేదు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి సమశీతోష్ణ స్థితి మండలం కావచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు, ఇక్కడ ఉన్నటువంటి ఆ గ్లోబల్ ఎన్విరాన్మెంటల్ ఏదైతే ఉందో ఇది వేరే స్టేట్లలో ఎక్కడ కూడా లేదు, పర్టికులర్లీ మన నైబరింగ్ స్టేట్లో లేదు. కాబట్టి మన దగ్గర ఉన్నటువంటి ఈ అట్మాస్ఫియర్ను బాగా డెవలప్ చేసుకోవాలంటే మన దగ్గర వచ్చే ఏ ఇండస్ట్రీస్ని కావచ్చు, లేకపోతే వేరే ఇవి ఉన్నాయి కదా, ఏఐకి సంబంధించినవి, సాఫ్ట్వేర్కి సంబంధించినవి, ఎటువంటి ఇండస్ట్రీస్ కూడా మన దగ్గర నుంచి వేరే రాష్ట్రాలకు కానీ వేరే ప్రాంతాలకు తరలిపోకుండా కావాల్సినటువంటి ఒక మెకానిజంను కూడా డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నదన్నమాట. దానికి సంబంధించి రెగ్యులర్గా ఇంతకుముందు గత ప్రభుత్వం ఒకటి టీఎస్ఐ పాస్ అని ఇండస్ట్రీస్ రావడానికి ఒక స్కీమ్ తీసుకొచ్చినారు. టీఎస్ఐ పాస్లో ఏంటంటే ఒక ఇండస్ట్రియల్ కన్జ్యూమర్ ఎవరన్నా కస్టమర్ అప్లికేషన్ పెట్టుకుంటే వారం రోజులలో ఫీజిబిలిటీ సర్టిఫికేట్ ఇవ్వాలి. ఎంబడే మేము దానికి సంబంధించినటువంటి ఎస్టిమేట్ వేసి వాళ్ళు ఎంత పేమెంట్ చేయాలో ఇన్ఫామ్ చేసేయాలి. మనం ఫీజిబిలిటీ ఇచ్చిన ఎంబడే 1 week లోపల మళ్ళీ ఎస్టిమేట్ వేయాలి. ఎస్టిమేట్ వేసేసి వాళ్ళకు కన్జ్యూమర్కు ఇన్ఫామ్ చేసి డబ్బులు కట్టించుకొని వాళ్ళకి కావాల్సినటువంటి సపోర్ట్ ఇచ్చి ఇన్ టైంలో వాళ్ళకి సర్వీస్ రిలీజ్ చేయాలి. దీని మీద ఎవ్రీ మంత్ రివ్యూ జరిగేది. ఒకవేళ ఒక కన్జ్యూమర్ నాకు కరెంట్ కావాలని చెప్పి ఇండస్ట్రియల్ అప్లికేషన్ పెట్టుకున్నాడు, మీరు 1 week లోపల ఫీజిబిలిటీ ఇవ్వకపోతే వాళ్ళ మీద చర్యలు తీసుకునేవాళ్ళు, అధికారుల మీద. వాళ్ళకు పర్ డే 1000 రూపీస్ లేట్ అయినందుకు పెనాల్టీ కూడా వేసేవాళ్ళు. అటువంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఒక సింగిల్ విండో
ఒక ప్రొసీజర్ అడాప్ట్ చేయడం వల్ల ఇండస్ట్రీస్ బాగా రావడానికి అవకాశం ఉంటుంది. ఇండస్ట్రీస్ కావచ్చు, లేకపోతే ఇటువంటి కమర్షియల్ ఇన్స్టిట్యూషన్స్ మన స్టేట్కు రావాలంటే మనం వాళ్ళకి ఎంకరేజ్ చేయాలి. ఇక్కడికి రావడానికి, ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి వాళ్ళకి కావాల్సినటువంటి ఎంకరేజ్మెంటు అఫీషియల్గా ఉండాలి, పొలిటికల్గా ఉండాలి. వాళ్ళంటే మన అన్ని రకాలుగా ఉంటే తప్ప మనము ఆ డెవలప్మెంట్ను అచీవ్ కాలేము. కాబట్టి ప్రభుత్వం ఆ దిశగా ఒక ఎలక్ట్రిసిటీ పరంగా కావచ్చు, మిగతా అన్ని రంగాలను అనుసంధానం చేసి కోఆర్డినేట్ చేసి ఒక టీఎస్ఐ పాస్ లాగా ఎఫెక్టివ్ ఒక సిస్టమ్ను మెకానిజంని ఎస్టాబ్లిష్ అయితే చేయాలి. సార్ ఇంకొకటి నేను పేపర్లో చదివాను, సింగరేణికి సంబంధించి వాళ్ళు బంగారం వజ్రాల వేటల్లో కూడా వాళ్ళు భాగస్వామ్యం అవుతున్నారంట. అవును. సో మన దగ్గర కూడా అలాంటి అవకాశాలు ఏదైనా ఉంటాయి? కర్ణాటక అవును, నేను కూడా చదివినాను. అంటే సింగరేణికి ఒక డైవర్సిఫైడ్ ఫీల్డ్స్లోకి వెళ్తుంది. అదొక మంచి ఆహ్వానించదగిన పరిణామం. సింగరేణి కోల్ ఎక్స్కవేషనే కాకుండా ఇది కాపరు, మళ్ళీ అంటే గోల్డ్ ఎక్స్కవేషను, తర్వాత సోలారు జనరేషను, మళ్ళీ అంటే వాళ్ళు పవర్ ఇది మన పంపుడ్ స్టోరేజ్ కూడా వాళ్ళు ఏదో ప్లాన్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం థర్మల్ లోపల కూడా ఆల్రెడీ ఉన్నారు. ఇంకొక యూనిట్ కూడా స్టార్ట్ చేస్తున్నారు, థర్డ్ యూనిట్ కూడా. డైవర్సిఫైడ్ ఫీల్డ్స్లలో వాళ్ళు ఎంటర్ అవుతున్నారు. అది ఆహ్వానించదగిన పరిణామం. అదే మోడల్ లోపల అంతకంటే ఈ ఎలక్ట్రిసిటీ పవర్ సెక్టార్లో కూడా డిఫరెంట్ వింగ్స్ వెళ్ళాలనేది నా ఉద్దేశం. ఇప్పుడు జనరేషన్లో ఇంతకుముందు మనం అనుకున్నట్టు అవైలబుల్ ఉన్న అన్ని ఫీల్డ్లలో జనరేషన్లోకి ఎంటర్ కావాలి. ఎట్ ద సేమ్ టైం డిస్కమ్ ఉంది. ఇప్పుడు డిస్కమ్ లోపల కూడా ఈరోజు ప్రతి ఇంటికి డిస్కమ్ సర్వీసెస్ వెళ్తాయి. ప్రతి ఇంటికి మీటర్ రీడింగ్ చేయడానికి, బిల్లు కోసము ప్రతి దానికి మా వాళ్ళు వెళ్తుంటారు. అటువంటప్పుడు మనము వేరే బిజినెస్లకి ఎందుకు రావద్దు? సపోజ్ ఇప్పుడు ఇంటర్నెట్ ప్రొవైడింగ్ ఉంది, నెట్ ప్రొవైడ్ చేయడము రూల్స్ ఉన్నాయేమో కదా సార్, వేరే పర్మిషన్ తీసుకున్నారు. ఏముందంటే మాకు పోల్స్ అవైలబుల్ ఉన్నాయి, మ్యాన్ పవర్ అవైలబుల్ ఉంది. ప్రతిరోజు మా వాళ్ళు ప్రతి ఇంటిని విజిట్ చేస్తారు. ప్రతి నెల ఒకసారైనా విజిట్ చేస్తారు. అట్లీస్ట్ మీటర్ రీడింగ్కి వెళ్తారు, బిల్ కలెక్షన్కి వెళ్తారు, ఫీజ్ ఆఫ్ కాల్కి వెళ్తుంటారు. ప్రతి ఇంటితోని సంబంధాలు కలిగినటువంటి డిపార్ట్మెంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటే. ప్రతి ఒక్కరితోని. మీకు పోలీస్ స్టేషన్ ప్రతి ఒక్కరికి అవసరం పడదు, రెవెన్యూ డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కరికి ప్రతిరోజు అవసరం పడదు, జీవితకాలంలో పోలీస్ స్టేషన్ వెళ్ళని వాళ్ళు కూడా ఉంటారు. కానీ ప్రతి నెల కరెంటు వాళ్ళతో సంబంధం కంపల్సరీ ఉంటుంది. ప్రతి ఒక్కరికి ప్రతి నెల ఒక్కసారన్నా బిల్లు తీసుకోవడం, బిల్లు కట్టడం, కరెంటు పోయినప్పుడు మాట్లాడడం, ఇది రెగ్యులర్గా ఉండే ప్రాసెస్. అయితే ఈ చాలా అవకాశాలు ఉన్నాయి. ఇంకోటి ఆల్రెడీ మా లైన్స్ ఉన్నాయి. ఆ లైన్స్ మీదనే ఇంకొక డెడికేటెడ్, ఇప్పుడు వేరే ఇంటర్నెట్ కేబుల్స్ వాళ్ళు ఉన్నారు, కొత్తగా వచ్చే లైన్స్ ఉన్నాయి కదా, ఆ లైన్స్లలో దానికి సంబంధించినటువంటి ఒక ప్రొవిజన్ పెట్టేసేయాలి. దాన్ని కూడా వాళ్ళు హ్యాంగ్ చేసుకొని వెళ్ళిపోయేటట్టు చేసి దాన్ని కూడా వ్యాపారం చేయాలి. అంటే భిన్న రంగాలలో మనం ఎంటర్ కావాల్సినటువంటి అవసరం ఉన్నది. మనం చూసినాం ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ మోడర్నైజ్ కాకపోవడం, అప్డేట్ కాకపోవడం వల్ల బిఎస్ఎన్ఎల్ అనేది ఒక ఫెయిల్యూర్ స్టోరీ అయిపోయింది. అట్లా కాకూడదు అంటే మనం కూడా డిఫరెంట్ దీనిలలో ఫీల్డ్స్లకు ఎంటర్ అయ్యి మన డిపార్ట్మెంట్ను బాగా ఫైనాన్షియల్గా కూడా సెల్ఫ్ సస్టైన్ చేసుకోవడానికి కొత్త కొత్త మార్గాలను వెతుక్కోవాల్సిన అవసరం ఉన్నది. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా చక్కటి వివరణను అందించారు. థ్యాంక్ యూ సో మచ్.